అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఓ తెలుగు ఐపీఎస్ ఆఫీసర్కి పనితీరు మెచ్చుకుంటూ 1 కాదు 2 కాదు 3 సార్లు ట్వీట్ చేశారు. ఆయన ఈ వారం మన గెస్ట్. ఫస్ట్ పోస్ట్లో మీకు వచ్చిన చాలా నలుగురు పిల్లలు దేవర్ కిల్డ్ ఒక అరటి తోటలో 8 days తర్వాత డిటెక్షన్ అయింది. ఏమొచ్చింది క్లూ? మీకు చాలా ప్రెజర్ కూడా ఉంటుంది. చాలా ప్రెజర్ ఉండే. పబ్లిక్ డైలీ రోజు ఒక 100 మంది. తర్వాత అడిషనల్ స్పీకర్ నేను గడ్చిరోలికి వెళ్ళి అక్కడే ఉందండి మీకు. మా వయసులో భయానికి చాలా మంది బయటికి రావట్లేదు. అలా అనిపించేది. 22 నెలలు పనిచేస్తారు కదా? 26 నెలలు. 26 నెలలు. అక్కడే బాగా గుర్తుండిపోయిన సంఘటన ఒకటి చెప్పండి. జల్గాంలో చాలా సంఘటనలు గుర్తున్నాయి. అక్కడ బేసికల్గా ఏంటంటే పబ్లిక్ చాలా యాక్టివ్, మన ఏమంటారు దాన్ని, సోషల్లీ వెరీ యాక్టివ్, కల్చరల్లీ వైబ్రెంట్ సొసైటీ అక్కడ. ఒక క్రైమ్ అయితే నాకు చాలా గుర్తుండిపోయింది. నా డివిజన్లో కాదు, నా డివిజన్ నుండి ఆల్మోస్ట్ 100 kilometers దూరంలో వేరే డివిజన్లో ఒక 4 పిల్లల్ని చంపబడ్డారు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. వాళ్ళందరూ మ్యాక్సిమం ఏజ్ అంటే పెద్ద 4 పెద్ద ఏజ్ 13 years, మిగిలిన వాళ్ళు 11 years, 8 years, 6 years. ఇట్లా 4 పిల్లలు దేవర్ కిల్డ్ ఒక అరటి తోటలో చంపబడ్డారు. అది నాకు సంబంధం లేదు, ఎందుకంటే నా జ్యూరిడిక్షన్ కాదు. కానీ అరౌండ్ నేను జాయిన్ అయ్యి అప్పటికి ఒక 10-15 days అయి ఉంటుంది. మా ఎస్పీ గారు నాకు ఫోన్ చేశారు, కుమార్ ఎక్కడున్నాడు, వెంటనే సో ప్లేస్కి వచ్చేసాను అన్న. అక్కడ ఏఎస్పీ ఉన్నారు ఆల్రెడీ? అక్కడ ఎస్డిపి ఉన్నాడు, వాళ్ళ డివైఎస్పీ ఉన్నాడు. కానీ నాకు ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు. నాకు ఎందుకు రమ్మన్నారు కూడా నాకు కూడా అర్థం కాలేదు, కానీ నేను వెళ్ళాను. అప్పుడు చెప్పారు, యూఆర్ గోయింగ్ టు బి ద ఐ ఆఫ్ దిస్ కేస్, నీకు కేసు ఇచ్చేస్తాను. డీజీ గారు నుండి ఫోన్ వచ్చింది, అక్కడ ఉన్న కుమార్కి ఇచ్చేసి ఐపీఎస్కి ఇవ్వండి అని చెప్పారు. సెన్సిటివ్ కేసు అయింది. ఆ 4 కూడా ట్రైబల్ పిల్లలు 4. ఆ కేసు మాకు డిటెక్ట్ చేయడానికి చాలా టఫ్ ఉండే. ఇట్ టుక్ us 8 days టు డిటెక్ట్. 8 days తర్వాత డిటెక్షన్ అయింది. ఏమొచ్చింది క్లూ? అంటే మేము ఏం చేసామంటే అసలు అది కంప్లీట్గా, అది కూడా ట్రైబల్ ఏరియానే, ఒక అరటి తోటలో పనిచేసే ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ అన్న కూడా వెళ్ళారు. వాళ్ళ 5 పిల్లలు అయితే వాళ్ళ అన్న అమ్మ నాన్న వేరే ఊరికి వెళ్ళారు. 4 పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారు చిన్న షెడ్లు. మేము అంటే సీసీటీవీ ఫుటేజ్, ఈ పిల్లలు ఎవరితో మాట్లాడారు, వాళ్ళ అన్న ఎవరితో మాట్లాడారు, వీళ్ళు ఎవరికి చెప్పారు, అదంతా బ్యాక్గ్రౌండ్ తీసి డిటెక్ట్ చేసాం. ఒక మనిషి 4 చంపాడు, వాళ్ళ రిలేటివే. ఎందుకు? సమ్ సెక్షువల్ ప్రెజర్ కోసం. ఒక అమ్మాయి ఉంది 13 years, అమ్మాయిని కోసం చేయడం కోసం. తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని చంపేసి, వాడు సైకో, ఈజ్ ఎ సైకో బేసికలీ. తర్వాత మిగిలిన పిల్లలు కూడా ఎక్కడైతే ఎవిడెన్స్ ఇస్తారని చెప్పేసి వాళ్ళని కూడా చంపేశాం. అయ్యో. అది డిటెక్షన్ చేశాము. దానికి యాక్చువల్గా ఆ కేసుకి మాకు స్టేట్ హోమ్ మినిస్టర్ నుండి కూడా అప్పుడు సర్టిఫికేట్ దొరికింది. దాని తర్వాత ఆ కేసులోకి ఉజ్వల్ నికమ్ గారు, అడ్వకేట్ ఉజ్వల్ నికమ్, అంటే మీరు 26/11 కేసులో కానీ, 93 బ్లాస్ట్ కేసులో కానీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఉజ్వల్ నికమ్, ఫేమస్. ఆయనను స్పెషల్ ప్రాసిక్యూటర్గా పెట్టుండే. యాక్చువల్లీ ఆ కేసు ఆల్మోస్ట్ 100% కన్విక్షన్ అయిపోతుంది. ఐ వాజ్ ద కంప్లీట్ కాలేదు, లాస్ట్ స్టేజ్లో ఉన్నది. ఓకే, అది మీకు అంటే కంప్లీట్గా ఎవిడెన్స్ సర్వీస్లో ఫస్ట్ కేసు అంటే అది చాలా ఫస్ట్ కేసు. నేను జాయిన్ అయిన వితిన్ 10 daysలోనే అయింది. ఆ కేసు వల్ల చాలా నేర్చుకున్నాను అనమాట. అంటే నేర్చుకున్నారు కరెంట్, కానీ మీకు చాలా ప్రెజర్ కూడా ఉంటుంది. చాలా ప్రెజర్ ఉండే. పబ్లిక్ డైలీ రోజు ఒక 100 మంది పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి నిల్చోవడం, అంటే ఏమైందని. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనం ప్రెజర్ లేకుండా ఉంటేనే ఇట్లాంటి పని చేయడం ఈజీ, కానీ అండర్ ద ప్రెజర్ కూడా మేము పనిచేసేది కేసు డిటెక్షన్ చేసాం. ఓకే, తర్వాత అడిషనల్ ఎస్పీ అంటారు. తర్వాత అడిషనల్ ఎస్పీగా నేను గడ్చిరోలికి వెళ్ళాను. గడ్చిరోలి అక్కడే ఉందండి మీకు. అసలు నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా పక్కన మీకు ఆ బార్డర్ ఉంటుంది, మార్ట్ బార్డర్. ఆ 2 గ్రామాల విలేజ్లు కూడా బాగానే ఎఫెక్ట్ ఉంటాయి. ఏం ఛాలెంజ్ వచ్చింది? అదే కాకుండా గడ్చిరోలి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నట్టు. మహారాష్ట్ర మొత్తంలో గడ్చిరోలి ఈజ్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ నౌ నక్సల్ ఎఫెక్ట్ డిస్ట్రిక్ట్. అంటే మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒకవైపు ముంబై, పూణే కంప్లీట్లీ క్యాపిటలిస్టిక్ వాళ్ళు, ఇంకోవైపు గడ్చిరోలి కంప్లీట్లీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కావాలని పోరాడే నక్సల్స్. అంటే అంత వ్యత్యాసం ఉంది మహారాష్ట్రలో. అక్కడ గడ్చిరోలి ఎలా అంటే, నాకు మనది కరీంనగర్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల మనకు నక్సలిజం, మావోయిజం, మన తెలంగాణ బ్యాక్గ్రౌండ్, సివిల్ సర్వీస్లో కూడా మేము బాగా ప్రిపరేషన్ చేసాము. నాకు ఒక బేసిక్ ఐడియా ఉంది. సో యాక్చువల్గా మనం ప్యాషన్తోనే అక్కడికి వెళ్ళాం.
నేను వాలంటరీగా వెళ్ళాను. నేను కానీ గడ్చిరోలి ఇంట్లో ఎవరు అబ్జెక్షన్ చేయలేదా? ఎందుకు ఆ పోస్ట్ మనకి ఎందుకు కరీంనగర్ చూసారు కదా, చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ ఎలా అంటే నేను ఒక డిసిషన్ తీసుకుంటా అంటే వాడు అన్ని ఆలోచించుకొని తీసుకుంటారని నమ్మకం వాళ్ళకు ఉండి ఉంటుంది. అది అసలు అన్ని చెప్పారు కదా, మీ అమ్మగారు నాన్నగారు మా అమ్మగారు నాన్నగారు మా విలేజ్ లోనే ఉంటారు. అక్కడే నాన్నగారు ఏం చేస్తారు? అగ్రికల్చర్ చేస్తారు. అమ్మ కూడా అంతే. అచ్చా, అంటే వాళ్ళకి తెలుసు గడ్చిరోళ్ళు వచ్చినప్పుడు చెప్పారా భయం జాగ్రత్త అని చెప్పారా కనీసం? వాళ్ళకు చెప్పలేదు, మా వైఫ్ కి తెలుసు. వాళ్ళకి అప్పటికే పెళ్లి అయిపోయిందా? నేను ఐఆర్ఎస్ లో ఉన్న కన్నా సర్వీస్ లో కన్నా ముందే మ్యారేజ్ అయింది. ఓహో, ఏం చేస్తారు ఆవిడ? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, అయితే ఆవిడ చెప్పారు కానీ అమ్మ నాన్న చెప్పుకుంటూ వచ్చారు. అమ్మ నాన్నకి చెప్పలేదు, వాళ్ళు టెన్షన్ పడతారు కదా. దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు మనం ఏం చేస్తున్నాం అనేది. సార్ గడ్చిరోలి తర్వాత చెప్పాము, వెళ్ళిన తర్వాత అటువైపు మాడ్ ఎఫెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ ప్రాంతం ఇలాగుంటుందండి. అంటే ఏ బెల్ట్ లో ఎక్కువగా ఎఫెక్టెడ్ అది? ఛత్తీస్గఢ్ అంటే ఓన్లీ గడ్చిరోలికి 7 డిస్ట్రిక్ట్స్ బార్డర్. తర్వాత అక్కడ కాంకేర్ నుండి మొదలు పెడితే ఇక్కడ మీకు నారాయణపూర్ వరకు వస్తాను. సో ఈ నారాయణపూర్ బార్డర్ ఇవన్నీ ఏంటంటే కంప్లీట్లీ మీరు అన్నట్టుగా మోడర్ ఏరియాస్. ఆ ఏరియా ఎట్లా అంటే మనం అంటే డీపర్కి వెళ్తూ ఉంటే టువర్డ్స్ మాడ్ ఏరియా. విలేజెస్ ఎట్లా అంటే ఒక విలేజ్ అంటారు, 4-5 ఇండ్లు ఉంటాయి, ఒకటే ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళే బ్రదర్స్ ఉంటారు, అంత తక్కువ పాపులేషన్ ఉంటారు. సో వాళ్ళను నక్సల్స్కి డామినేట్ చేయడం ఈజీ. నక్సల్స్ కూడా కదా వాళ్ళని ఇప్పుడు మనం వాడాల్సిన టర్మ్ అనేది మావోయిస్టులు. రెండోది వీళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి. యాక్చువల్లీ మేము అర్థం చేసుకుంది ఏంటంటే ప్రజలకు డెవలప్మెంట్ కావాలి. అంటే మావోయిస్టుల భయానికి చాలామంది బయటికి రావట్లేదు. వాళ్ళకి ఏంది, వాళ్ళకి ప్రపంచమే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పుట్టినప్పటి నుంచి అదే విలేజ్లో చిన్నది హ్యామ్లెట్, అది 5, 6, 10 హౌసెస్ ఉన్న ఒక విలేజ్. సో వాడికి బయట ప్రపంచమే తెలియదు. కొన్ని మధ్యలో నదులు ఉంటాయి, అంటే కట్ ఆఫ్ అయిపోతాయి ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ వర్షాకాలంలో. అట్లాంటి వాళ్ళని మనం ఎట్లా యాక్చువల్లీ మన వైపు తిప్పుకోవాలని మనం అక్కడ కూడా కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ను ఇంప్లిమెంట్ చేసాం. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఆపరేషన్ ప్రస్తావన ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో? అంటే మేము గడ్చిరోలిలో పోలీస్ దాదాలోరా కిటికీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఏదండి? పోలీస్ దాదాలోరా కిటికీ. అంటే దాదా అంటే మహారాష్ట్రలో అన్న అని. బేసికలీ పోలీస్ అనేవాడు మీకు ఒక అన్ననే అనే ఉద్దేశంతో ఒక స్కీమ్ అక్కడ తయారు. అంటే మనం జస్ట్ తెలుగులో పోలీస్ అన్న అంటాం. అక్కడ పోలీస్ దాదాలోరా కిటికీ అంటే విండో. గ్రామ రక్షక దళం కూడా పెట్టినట్లున్నారు కదా అక్కడేనా? అది ఇక్కడ పెట్టారు. అక్కడ ఏం చేశామంటే అంటే మా ముందు ఆల్రెడీ సెటప్ ఉండే దాన్ని. అక్కడ ఏంటంటే ఇప్పుడు డీప్ ఇంటీరియర్ ప్లేసెస్లో వేరే డిపార్ట్మెంట్సే ఉండవు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ బీడీఓ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఉండరు. కానీ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది మన సెక్యూరిటీ పర్పస్ కోసం. అక్కడున్న విలేజ్ పీపుల్కి మనం ఏం చేశాము, పోలీస్ అవుట్ పోస్ట్లోనే సింగిల్ విండో మెకానిజం పెట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, మనకు పిహెచ్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ ఏ సర్టిఫికేట్ కావాలన్నా, అంటే అది కాకుండా గవర్నమెంట్ ఏమైనా యోజనాస్ ఉంటాయి కదా, స్కీమ్స్ ఉంటాయి కదా, అవి ఇంప్లిమెంటేషన్ కావాలన్నా కూడా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ అప్లికేషన్ ఇస్తారు, మొత్తం మేమే ప్రాసెస్ చేస్తాం. అట్లా చేశామన్నట్టు. అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్ రావాల్సిన వాళ్ళు అసలు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. తర్వాత అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. దాని తర్వాత ఏం ఏమైంది, వీళ్ళకి తెలియదు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో కూడా. అప్పుడు విఎల్ఈ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ అని. అంటే వీళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ని ఇప్పుడు జస్ట్ లైక్ మనకు మీ సేవా కేంద్రాలు ఉన్నట్టు వీళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. అట్లాంటి వాళ్ళని మేమే రిక్రూట్మెంట్ చేసేసి వాళ్ళని విలేజ్లకి పంపించేసాము. ఫస్ట్ మీరు స్కీమ్స్ ఏమున్నాయో ప్రజలకు చెప్పండి. ఇప్పుడు ప్రజలు ఆబ్వియస్లీ 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ స్టార్ట్ చేసి వాడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రాలేడు, 100 కిలోమీటర్స్ స్టార్ట్ చేసి తాలూకా హెడ్ క్వార్టర్స్ కూడా రాలేడు. ఎందుకంటే వాళ్ళంతా నక్సల్ ఎఫెక్టెడ్ పీపుల్ కదా. సో వాళ్ళకి ఫస్ట్ స్కీమ్స్ ఏమైనా చెప్పించి, మేము కూడా గ్రామ్ విజిట్ చేసినప్పుడు కూడా చెప్పించి వాళ్ళని డైరెక్ట్గా అవుట్ పోస్ట్లోకి పోలీస్ హౌస్లోకి తీసుకురావడము. ఈ స్కీమ్స్లో మీరు ఎలిజిబుల్. ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే ట్రైబల్స్లో దే ఆర్ ట్రైబల్స్ కానీ వాళ్ళకి ట్రైబల్ ఎస్టీ సర్టిఫికేట్ ఉండదు. వాళ్ళకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ఉంది కానీ వాళ్ళకి రాదు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏం సర్టిఫికేట్స్ తెలియవు కదా. ఇప్పుడు మనం బేసిక్ చాలా మందికి ఆధార్ లేదు. మేము ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ మీకు అందరికి ఆధార్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఈ రెండింటిని ఇప్పించి దాని తర్వాత మిగిలిన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసాం. కానీ ఆధార్ కార్డు వద్దని అక్కడ పార్టీ వ్యతిరేకించాను కదా. అంటే ఇప్పుడు మేము అంటే వద్దని వాళ్ళు వ్యతిరేకించిన ప్రజలు మాత్రం వేరే రహస్యం కోసం తీసుకునేవారు. ఇప్పుడు ప్రజలకి బేసికల్గా ఏం కావాలి, గవర్నమెంట్ చేసే స్కీమ్స్ అయితే కావాలి కదా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కింద మీకు మామూలు 2000 వస్తుంది అనుకోండి, తీసుకోరా వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళకు ఇప్పుడు మావోయిస్ట్ ఐడియాలజీ ఏంటిది, మీ గవర్నమెంట్ కోసం మీకోసం ఏం చేయట్లేదు, మిమ్మల్ని మోసం చేయడానికే గవర్నమెంట్ ఉంది. వీళ్ళు అదే నమ్ముతారు కదా, ఎందుకంటే వీళ్ళకి తెలియదు పాపం. అట్లాంటి ఏరియాలో కొన్నిసార్లు టీవీయే లేదు, వాళ్ళకి ఏం తెలియదు. అట్లాంటి అంత ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఉంది. అట్లాంటి వాళ్ళని మనం ఫస్ట్ అంటే డీప్ ఇంటీరియర్ అని చెప్పేది, చాలా ఇంటీరియర్ పాకెట్స్లో, ఎంటైర్ గడ్చిరోలి ఇట్లా కాదు, ఒక 1/3 పీపుల్ ఇట్లనే ఉన్నారు. వాళ్ళని కంప్లీట్గా అంటే డీప్ పాకెట్స్లో కూడా మా వైపు టర్న్ చేసుకున్నాం. సార్ ఈ క్రమంలో
వాళ్ళకి మీకు ఎక్కడైనా ఘర్షణ జరిగాయా పార్టీకి మీకు? ఈ బేసికల్గా అంటే మీరు ఏమైపోయిందంటే ప్రజలకు బాగా దగ్గర అవుతున్నారు, అవును అది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ క్రమంలో మిమ్మల్ని అంబుష్ చేయడం, అటాకులు చేయడం, రకరకాల వాళ్ళు వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంటాయి. అటువంటి ఏమైనా ఎదురుపడ్డాయి? అట్లాంటివి ఏం జరగలేదు. మేమే ఇంకా యాక్టివ్గా మేము ఆపరేషన్ చేసి చాలా వరకు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ చాలా వరకు చేశాము. చాలా ఏరియాస్ని క్లియర్ చేశాము. సో దట్ ప్రజల మీద ప్రెషర్ రాకూడదు. ఇప్పుడు ప్రజలు అనే వాళ్ళకి మాకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి సపోర్ట్ వస్తుంది, మేము తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఒక ప్రెషర్లో తీసుకోకూడదు అన్న ఉద్దేశం రాకూడదని కంప్లీట్గా ఏరియాస్ అన్ని మేము క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం టువర్డ్స్. సార్ మీరేమో సామాజిక కోణంలో చూసుకుంటూ ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవ్వాలనే ఉద్దేశం మీరు వెళ్తున్నారు. కానీ మరోవైపు వాళ్ళ యాక్టివిటీ ఎక్కువ అవ్వకుండా, అంటే ఇంకొక కోణం మీద ఉంది, లా అండ్ ఆర్డర్ విషయాలు చూద్దాం, కోమింగ్ చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఇవన్నీ కామన్. అవన్నీ కంటిన్యూ చేస్తూనే ఇది మరోవైపు అంటే 2 ప్రాంగెడ్ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఈ వేలో మీకు ఏమైనా ఎదురుపడ్డాయి ఛాలెంజెస్ లా అండ్ ఆర్డర్ విషయాలు, కోమింగ్ చేయడం విషయంలో కానీ? చాలా సార్లు ఎదురుపడ్డాయి. అంటే ఇప్పుడు మేము అంటే మీకు ఎవరంటే అప్పుడు ఏ దళం ఎక్కువ ఉంటుంది అక్కడ మీరున్న టైంలో? అక్కడ చాలా అంటే అహేరీ దళం అని ఉండేది, చాలా దళాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కానీ లీడ్ చేస్తున్న తెలుగు వాళ్ళే కదా, ఎప్పుడైనా ఎదురుపడ్డారా? తెలుగు వాళ్ళు ఎదురుపడలేదు, కానీ మేము ఒక నక్సలైట్ని అరెస్ట్ చేశాము, తెలుగు నక్సలైట్ని. తన సీనియర్ క్యాడరు, అంటే తను నక్సలైట్ మావోయిజం వదిలిపెట్టి చాలా సంవత్సరాలు అయింది. హీ వాజ్ లివింగ్ ఇన్ హైడౌట్ ఇన్ మంచిర్యాల. అచ్చా. సో తనను మాకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము అరెస్ట్ చేశాము. తను బేసికల్గా ఏంది అంటే వాళ్ళు ఎంత రాడికలైజ్డ్, ఎంత బ్రెయిన్ వాష్ అనేది తనతోని ఇంట్రాగేషన్ చేసినాక నాకు అర్థమైంది. అవునా? అంటే తను ఏమంటాడు, 30 నాది తెలంగాణ అని చెప్పారా మీరు? చెప్పాను, తెలుగులోనే నేను ఇంట్రాగేషన్ చేశాను. తను ఏమంటాడు, నా జీవితం 30 ఏళ్ళు నేను మావోయిస్టుల కోసం పనిచేశాను. ఈ రోజున ఇప్పుడు నేను ఒకటే అడిగాను తనని, మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి, ఒకటి అరెస్ట్ కావచ్చు, రెండోది సరెండర్ కావచ్చు. సరెండర్ అయితే మీ పేరు మీద ఎంత అయితే రివార్డు ఉందో అదంతా మీకే వస్తుంది. అది కాకుండా మీకు మేము హెల్ప్ చేస్తాము, ఇల్లు కోసము, జాబ్ కోసం, ఇదంతా మన ఉంది కదా, సరెండర్ పాలసీ ఉంది మహారాష్ట్రలో కూడా. వీ హ్యావ్ వెరీ గుడ్ సరెండర్. తను అడిగినప్పుడు నేను ఐ డోంట్ గెట్ సరెండర్, నన్ను అరెస్ట్ చేసిండు అన్నాడు. అంటే నేను ఎందుకు ఇట్లా అని అడుగుతున్నా, సైకాలజీ కదా ఇది, సింపుల్. నేను 35 ఇయర్స్ ఒక ఐడియాలజీ కోసం పోరాడాను. ఇప్పుడు నేను సరెండర్ అయ్యానంటే నేను నా జీవితమే తప్పు అని నేనే ఒప్పుకున్నట్టు. సో నేను ఒప్పుకోను. నన్ను అరెస్ట్ చేసి మీరు ఎన్ని సంవత్సరాలు జైలులో నాకు కనపడలేదు. అంటే అంత హార్డ్ కోర్ బ్రెయిన్ వాష్ ఉంటారు వాళ్ళు. మరి మీరేం చేశారు? మనం ఏం చేస్తాం, అరెస్ట్ చేసాం. ఇప్పుడు తనని ఇంకేం చేయలేము అంతా. ఇప్పుడు హీ కంప్లీట్లీ బ్రెయిన్ వాష్డ్ కదా. సార్ ఒకవైపు ఛత్తీస్గఢ్లో వాళ్ళ అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంటుంది, మీ వైపు రాకుండా మీరు మాత్రం ఆపరేషన్ చేస్తున్నారు, కంట్రోల్ చేసుకొస్తున్నారు వాళ్ళు. కానీ మీ వైపు కూడా రావాలి, మీ వైపు కూడా వాళ్ళ అప్పర్ హ్యాండ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా మీకు ఎప్పుడైనా అటువంటి సంఘటన ఎదురైంది? మేము చాలా యాక్చువల్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చాలా ప్లేసెస్లో అయినాయి. అంటే వాళ్ళు చాలా చోట్ల వచ్చి మా మీద అటాక్ చేయడానికి, మేము మీ డేరాల్లో కూర్చున్నప్పుడు, లేదంటే మేము వెళ్తున్నప్పుడు. ఎందుకు నేను కూడా నేను అంటే 2-3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్స్లో నేను ఉండేను. మన కానిస్టేబుల్స్కి కొంచెంలో మిస్ అయ్యి బతికిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మేమైతే బ్రిడ్జికి అటువైపు ఉన్నాము, ఇటువైపు రావాలి, వాళ్ళకి తెలిసి మా ముందే లీక్ అయింది ఎలానో. బ్రిడ్జ్ మీదనే వాళ్ళు బాంబు పెట్టారు, బ్లాస్ట్ కూడా అయింది. లక్కీలీ మాకేం కాలేదు, అంటే మూమెంట్ అవుతున్న మధ్యలోనే బ్లాస్ట్ అయింది. సో అంటే ఇట్లాంటివన్నీ వాళ్ళు ఏంటంటే, ఆ పార్టీకి మీ ప్రాంతంలో లీడ్ చేసే ఆఫీసర్ నాయకుడు ఎవరంటే అప్పుడు? గిరిధర్ అని ఉండే. గిరిధర్ తన పేరు గిరిధరు. లాటర్ ఆన్ హీ సరెండర్డ్ నౌ. హీ ఈస్ ద కంప్లీట్ ఇన్ఛార్జ్ ఆఫ్ గడ్చిరోలి జోన్. తెలుగు అంటే తను తెలుగు స్పీక్ చేస్తాడు, బట్ హీ ఈస్ నేటివ్ ఆఫ్ గడ్చిరోలి. గడ్చిరోలి. ఆయన సరెండర్ అయిపోయారు. ఆయన సరెండర్ అయిన తర్వాత పార్టీకి ఎలాగుంది పరిస్థితి? దెబ్బకు పడిందా లేదా? ఇప్పుడు గడ్చిరోలిలో ఎట్లా అంటే 2 భాగాలుగా డివైడ్ చేస్తారు, నార్త్ గడ్చిరోలి, సౌత్ గడ్చిరోలి. నార్త్ గడ్చిరోలి కంప్లీట్గా క్లియర్ అవుట్ అయిపోయింది ఇప్పుడు, ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ నక్సలైట్స్. తర్వాత అంటే అక్కడ కంపెనీ నెంబర్ 4 అని ఉండేది, ఆ కంపెనీ నెంబర్ 4 కంప్లీట్గా ఎలిమినేట్ చేసాము. తర్వాత ఈ సౌత్ గడ్చిరోలిలో కంపెనీ నెంబర్ 10 అని ఉంటుంది. కంపెనీ నెంబర్ 10 యొక్క హెడ్ ఈయన గిరిధర్ ఉండే. కంప్లీట్గా అంటే కంపెనీ నెంబర్ 10 యొక్క హెడ్డే సరెండర్ అయిపోయారు. దానివల్ల వాళ్ళు డీలే పడిపోయారు. దాని తర్వాత చాలా వరకు మేము ఎక్స్చేంజ్ ఫైర్ చేసాం. వీళ్ళు ఏం చేస్తారంటే, మధ్యలో మనకు అక్కడ నది ఉంది, ప్రాణహిత నది. నదికి అటువైపు పోయి ఉంటారు, మధ్యలో వచ్చి ఇటు ఏమన్నా యాక్టివిటీ చేయడము, మళ్ళీ పోవడం, అక్కడ హైడ్ అవుట్ అలా చేస్తూ ఉంటారు. ఇటువైపు వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తున్న మనకైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్స్చేంజ్ ఫైర్స్ అవుతుంటాయి. కానీ ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందండి? వాళ్ళకుందా, మనకుందా? కంప్లీట్గా అయితే మనకే ఉంది. కంప్లీట్గా గవర్నమెంట్కి సపోర్ట్ ఉంది, ప్రజలకు తెలుసు. గవర్నమెంట్ ఇప్పుడు మేము అదే అంటాం, మేము ఇంకా ఇది కాకుండా మేము ఎంత తీసుకెళ్ళామంటే, అక్కడ ఉన్న స్టూడెంట్స్ని తీసుకొని మనం బాంబేకి, పూణేకి, హైదరాబాద్కి పంపించేవాళ్ళం. మేము
మహారాష్ట్ర టూర్ వేయించేవాళ్ళం. అచ్చా. అప్పుడు మీరు చూసేది గడ్చిరోలి మహారాష్ట్ర కాదు. ఒకసారి మీరు బయటకు వచ్చి చూడండి, నాగ్పూర్ చూడండి, పూణే చూడండి, ముంబైకి తీసుకునే వాళ్ళం. వాళ్ళకు చూపించడం వల్ల అక్కడ పిల్లలకి ఏమైపోయిందంటే తెలియకుండానే ఒక అవేర్నెస్ వచ్చేసింది. ఎందుకంటే తల్లిదండ్రులకి ఏం తెలియదు. అట్లీస్ట్ కమింగ్ జనరేషన్ అన్న, అంటే ఇప్పుడున్న జనరేషన్ అన్న స్పాయిల్ కాకూడదని అట్లా మేము టూర్స్ వేయించి వాళ్ళలో అవేర్నెస్ కూడా తీసుకొచ్చాం. అది కాకుండా చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేసాం. అంటే నేను ఇప్పుడు గడ్చిరోలిలో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని ఒక రికగ్నిషన్ తీసుకొచ్చి, అంటే ఒక ఏజెన్సీ సపరేట్గా విత్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఏజెన్సీ క్రియేట్ చేసి ఒక బ్రాంచ్ టైప్ చేసి 3 crore వర్క్ ఆర్డర్ మాకు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చింది. మహారాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంటుంది ఒకటి, MSDC. 3 crore వర్క్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది, యూ గో అండ్ డూ ద స్కిల్లింగ్ అని. అందులో అంటే మేము డ్రైవర్ ట్రైనింగ్, కంప్యూటర్ ట్రైనింగ్, తర్వాత 2-wheeler 4-wheeler రిపేరింగ్, అట్లాంటివి వేరే వేరే ట్రైనింగ్స్ అన్ని మేము చాలా వరకు ఇప్పించాము. అంటే మీడియం లెవెల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేశాం. దానివల్ల ఏమైపోయింది, జో ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ అనేది సార్ట్అవుట్ అయింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా కావాల్సిన టూల్స్, ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ కొంత గవర్నమెంట్ నుండి ఏదైనా బ్యాంక్ త్రూ టైప్ వేయించి వాళ్ళకి ఫండింగ్ ఇప్పించడము, ఇట్లాంటివన్నీ ఒక సోషల్ పోలీసింగ్. అంటే ఇట్లా యాంటీ నక్సల్ ఫోర్స్ ఉంది, ఎట్ ద టైమ్ సోషల్ పోలీసింగ్. మేము మీకోసం ఉన్నాం, మీరు మా వైపు వస్తే మేము మీకోసం ఉన్న ఒక భరోసా వాళ్ళకి ఇప్పించి, అంటే ఒక పార్ట్ కాక 2 పాత్రలు నడిపిస్తారు మీరు? 2 పాత్రలు నడిపించుకున్నాం. ఓకే, ఎంతకాలం పనిచేస్తారండి అక్కడ 2 years నేను, అంటే 22 months ఉన్నాను. 22 months తర్వాత తర్వాత యవత్మాల్. ఇక్కడికి వచ్చాను.